విద్యార్థులు విద్యతో పాటు లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలనే తపన ఉండాలని, అప్పుడే విజయం సాధించగలుగుతారని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్య ఒకటే చాలదని అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలంద డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కృష్ణా విశ్వవిద్యాలయ రెక్టర్ బసవేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలంద కళాశాల విజయవాడ నగరానికి తలమానికమని, విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా కళాశాల ముందంజలో ఉందని తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కళాశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ అనురాధ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్తగా చేరిన విద్యార్థుల స్వాగతార్థం సీనియర్లు ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె తెలిపారు. ప్లేస్మెంట్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల కేరింతలతో తుమ్మలపల్లిలో సందడి నెలకొంది. మా కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలలో విజయవాడ నగరానికి తలమానికంగా ఉన్న నలంద విశ్వవిద్యాలయం ఈరోజు నూతనంగా వచ్చిన ప్రవేశాలు సాధించిన విద్యార్థులందరికీ ఫ్రెషర్స్ పార్టీ రూపంలో ఒక వేడుకను జరుపుకోవడం, దాంట్లో మేమందరం భాగస్వాములయ్యాం. ఈ కళాశాల ప్రత్యేకత ఏంటంటే విద్యతో పాటు క్రీడలకి, కళా సాంస్కృతిక రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకి తగిన రీతిలో వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా శిక్షణలో మేటిగా నిలిచి అన్ని రకాల మా విశ్వవిద్యాలయానికి అన్ని రకాలుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెడుతున్న కళాశాల కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అయ్యాం. అలాగే కృష్ణా విశ్వవిద్యాలయం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా మొట్టమొదటిగా మేము ఆలోచించే కళాశాలలో నలంద కళాశాలగా ఒకటిగా ఉంటాం. ఆ కళాశాల పాలక మండలి కానీ, అధ్యాపక బృందం కానీ కృష్ణా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ప్రథములుగా ఉంటాం. మేము వాళ్ళని అభినందించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని తెలుసుకుని దానికి అనుగుణంగా 3 సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కెరియర్లో వాళ్ళ ప్యాషన్కి అనుగుణంగా, వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా సెటిల్ అయ్యేలాగా తీర్చిదిద్దడమే మా కాలేజీ యొక్క ప్రత్యేకత. అలాగే ప్లేస్మెంట్స్కి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఫైనల్ ఇయర్ పూర్తయ్యేలోపే క్యాంపస్ సెలెక్షన్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యేలాగా మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని 3 సంవత్సరాల పాటు మేము తీర్చిదిద్దాము. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఎకడమిక్స్తో పాటు మిగతా వాటిలో కూడా ఎంతో రాణించడం అనేది మాకు ఎంతో గర్వకారణం. అలాగే స్పోర్ట్స్ అలమ్నే రావి కల్పన కూడా మా స్టూడెంట్. రీసెంట్గా తన అచీవ్మెంట్ మనందరికీ తెలుసు. సో ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టూడెంట్స్ ఎంతోమంది ఈ జూనియర్స్కి మార్గదర్శకులుగా ఉంటారని వాళ్ళందరినీ పరిచయం చేస్తూ వారి గురించి తెలియచెప్తూ కళాశాల సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ ఫ్రెషర్స్ డే వేదికగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. వాళ్ళకి ఆ ప్రోగ్రామ్స్లో చేసే ప్రోగ్రామ్స్, ఫ్యాషన్ షో, మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్కి కూడా మేము ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎన్సీసీలో కూడా 4 ఆంధ్ర గర్ల్స్ అండ్ 17 ఆంధ్ర బెటాలియన్ నుంచి చాలామంది స్టూడెంట్స్ నేషనల్ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే రిపబ్లిక్ డే క్యాంప్ కూడా వెళ్ళున్నారు. సో అన్ని రంగాల్లో స్టూడెంట్స్ని డెవలప్ చేసే ఉద్దేశంగా మాకు రూపొందించిన కరిక్యులంతో విద్యార్థులకి ఎంతో అనుకూలంగా ఉండబట్టి ప్రతి సంవత్సరము కూడా అడ్మిషన్స్ మాకు 95% సీట్స్ ఫిల్ అవడం అనేది మా కాలేజ్ ప్రత్యేకత.